చాలా బాగుంది. భైరవం 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 ఈ ముగ్గురికి ఏది అసంభవం. మల్టీ స్టారర్ మూవీస్కి తెచ్చారు గౌరవం. ప్రేక్షకులు చేయాలి గారావం. తెరపై చూడాలి వీళ్ళ విశ్వరూపం. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ముగ్గురు హీరోల్ని హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఈ డైరెక్టర్ వాళ్ళ ఆకలి తీరుస్తూ అతని ఆకలి తీసుకున్నాడు. అంతకుముందు వీళ్ళ మూవీస్ చూసాం, ఎక్కడో కొంచెం ఫెయిల్యూర్ ఉన్నాయి. మంచి సబ్జెక్ట్ తీసుకున్న ఫెయిల్యూర్ అనిపించాయి. మొత్తానికి ఈ మూవీతో ఆకలి మొత్తం తీసేశాడు. నిజంగా ఈయన మంచు మనోజ్ క్యారెక్టర్ అయితే చాలా హైలైట్ చేశారు. ఒకరి నుంచి ఒకరి హైలైట్గా ఉంది. ఇక బెల్లకొండ శ్రీనివాస్ హైలైట్ అనిపించిన మంచు మనోజ్ గారు కొంచెం ఎక్కడో డ్యామేజ్ చేయించారా అని అనిపిస్తుంది. నిజంగా నాకైతే నాకు చాలా ఈక్వల్గా అనిపిస్తుందండి. కొంతమందిది ముగ్గురులో ఒకరి తక్కువ అనిపించినా వాళ్ళకి ఇచ్చిన సీన్స్ అంతా బాగున్నాయి. ఆ సీన్స్తో హైలైట్ అయ్యాడు. కొంచెం ఎక్కువ అయిన వాళ్ళని కొంచెం డామినేట్ చేస్తారు కొన్ని సీన్స్లో. అయినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హీరోయిన్ అయితే అదితి శంకర్ నిజంగా వెన్నెల వెన్నెల సాంగ్ కానీ, ఆమె అంతకుముందు ఏదో ఇంటర్వ్యూలో విన్నా మల్టీ టాలెంటెడ్ అంట, అంత డాక్టర్, డ్యాన్స్, సింగింగ్ అని విన్నా. ఇంకా ఈ మూవీతో ఈ యాక్టింగ్ చూశాక నిజంగా క్యూ ఆఫర్స్ ఆమెకైతే. సాయి పల్లవి, శ్రీలీల, ఎవరైనా అనుకోవచ్చు, కాజల్, ఎవరైనా, సమంత, వాళ్ళకి ఉండే స్టార్ ఇప్పటికి చూస్తున్నాం కదా హీరోయిన్స్. ఖచ్చితంగా అండి. వాళ్ళ ఆకలి, వాళ్ళు దేనికోసం ఆకలి, అంత ఆకలి. మనం ఫుడ్, ప్రతి ఒక్కరి ఫుడ్ ఎలాగో ఇది సక్సెస్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక సక్సెస్ అనేది ఒక పెద్ద ఆకలి. ఫర్దర్ మూవీస్కి ఎవరికి ప్లస్ అవ్వచ్చు సినిమా? ఫర్దర్ మూవీస్ అని చెప్పలేమన్నా, నేను అలా అయితే చెప్పలేము. నిజంగా మల్టీ స్టారర్ మూవీస్లో సక్సెస్ కొట్టారు. నిజంగా సక్సెస్ కొట్టడం నాట్ ఈజీ మల్టీ స్టారర్. ఎందుకంటే డైరెక్టర్ తక్కువ టైంలోనే హ్యాండిల్ చేస్తాడు. నిజంగా తక్కువ టైంలోనే దాన్ని హ్యాండిల్ చేయడం ఇద్దరిని హ్యాండిల్. ఆర్ఆర్లోనే చూసాం ఎంత మూవీ సక్సెస్ అయినా మా హీరో గ్రేట్ అన్నారు. ఈ ముగ్గురిని తీసుకొని హ్యాండిల్ చేశాడు కదా, దానికి గ్రేట్ చెప్పాలి. దాని వాళ్ళు ఇంటర్నల్ సీను, నెక్స్ట్ సీను అబ్బా ఎప్పుడు ఆ సస్పెన్స్ పెట్టాడు. మొదటికి ఏం జరుగుతుంది అని ఆలోచించేలా, మనం 10 minutes బ్రేక్లో ఆలోచించేలా చేశాడు. ఏదబ్బా సీలో డిసప్పాయింట్ అయ్యేలా లేదు. ఆ సస్పెన్స్ పెట్టాడు ఇంటర్వ్యూ సీన్కి ఉన్నట్టు. నిజంగా బీజిఎం చాలా బాగా ఉంది. ఆ యాక్షన్ సీన్స్కి నిజంగా యాక్షన్స్కు తగ్గట్టు బీభత్సంగా ఉంటుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు, బంధాలు ఎలా ఉంటాయి, టెంపుల్ వైజ్ దాన్ని కొంచెం చాలా బాగా హ్యాండిల్ చేశాడు. 5/5 అండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మల్టీ స్టారర్ మూవీస్ ఇంకా చాలా తీయాలి. ఈ మూవీస్తో ఇంకా చాలా డేర్ చేస్తారు డైరెక్టర్స్. నిజంగా ముగ్గురిని హ్యాండిల్ చేస్తారు కదా, మనమేమి ఇద్దరిని హ్యాండిల్ చేయాలని ఖచ్చితంగా తీస్తారు. ఖచ్చితంగా బెల్లంకొండ శ్రీనివాస్ బాగా చేశారు. నేను కూడా తన ఫ్యాన్నే. బాగుంది, అది కూడా బాగుంది. ముగ్గురు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. బాగుంది. మొత్తం ముగ్గురు కూడా హిట్ వచ్చినట్టు చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. రికమెండ్ చేస్తున్నాను. ఫ్యామిలీ అంతా కలిసి చూడండి. మంచి కలెక్షన్ మూవీ సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు చాలా బాగా నటించారు. సో తర్వాత మంచి బ్రేక్ త్రూ సినిమా ఎవరికి వస్తుందంటే మంచు మనోజ్ గారు. సో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో ఏమైనా ట్విస్ట్ ఉందంటే మంచు మనోజ్ గారు విలనిజం వేయటమే, విలన్గా చాలా బాగా యాక్ట్ చేశారండి. సో ఇంటర్వెల్ ముందు సీన్స్ హైలైట్ అండి. సో మేమైతే విజిల్స్ వేసాము. సో అంటే లాస్ట్లో వచ్చేసరికి ఆడియన్స్ అంతా లేచి క్లాప్స్ కొడుతున్నారండి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి స్టోరీతో ముగ్గురు అంటే కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. సో చాలా బాగుందండి. అందరు కలిసి చూడండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. డివోషనల్ సాంగ్ స్టోరీ తగ్గట్టు సాంగ్స్తో పాటు ఫైట్స్ కూడా బాగున్నాయండి. సో అట్లే లేదండి. సో స్టోరీ తగ్గట్టే అంటే తన రోల్ తను ప్లే చేస్తాడండి. నవ్వించాడు కొంత, మంచిగా అనిపించిందండి. పనికి వస్తుందండి. చాలా బాగా 3.5 ఇస్తామండి అవుట్ ఆఫ్ 5. స్టోరీ సినిమా బాగుందండి. స్టోరీ లైన్ బాగుంది. తప్పకొచ్చి చూడండి.